Good morning, everyone. Welcome back to our YouTube channel, Protect Elevate Software Solutions, at where you will get all the job updates, internship updates, training program updates, and everything. Please stay tuned in our YouTube channel. ఈ రోజు మనకైతే గూగుల్ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ లాంచ్ అయింది ఫర్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ హూ ఆర్ పర్సూయింగ్ 2025 బ్యాచ్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ పర్సూయింగ్ అవుతున్నారో, అంటే ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ కోసం గూగుల్ నుంచి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంచ్ అయిందనమాట. అది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అన్నది మనకి జనవరి 2025న స్టార్ట్ అవుతుంది. బట్ నోటిఫికేషన్స్ అప్లికేషన్స్ అన్ని ఇప్పటి నుంచే తీసుకుంటున్నారు. మనం ఇన్ డీటెయిల్గా డిస్క్రిప్షన్ మొత్తం గూగుల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే చూద్దాము. ఇయర్ మనం చూసినట్లయితే టైటిల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వింటర్ ఇంటర్న్ 2025. అంటే వింటర్ ఇంటర్న్ అంటే మనకి నెక్స్ట్ 2025 స్టార్టింగ్ మంత్లో రిలీజ్ అవుతుంది, అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన ప్రిఫర్డ్ లొకేషన్స్ చూసుకుంటే either బెంగళూరు ఆర్ హైదరాబాద్, వేరెవర్ రెండు లొకేషన్స్ ఉన్నాయి. మనం వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనం ప్రిఫర్డ్ లొకేషన్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్తున్నాడంటే ఇక్కడ ఇట్ విల్ స్టార్ట్స్ ఇన్ జనవరి 2025. అంటే ఇంకా 3 months ఉంది అప్లికేషన్స్ కోసం. అప్లికేషన్స్ క్లోజింగ్ ఎప్పుడని చెప్పలేదు, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకుంటే బెటర్. అండ్ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ 22 to 24 weeks ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకా ఇంటర్న్షిప్ ఇంకా డీటెయిల్డ్ క్వాలిఫికేషన్స్కి వెళ్తే దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారంటే దోస్ హూ ఆర్ పర్సూయింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ. బ్యాచిలర్స్ అంటే ఇదర్ బీటెక్ బిఈ ఆర్ ఎల్స్ ఎనీ డిగ్రీ ప్రోగ్రామ్ వాట్ ఎవర్. దాంట్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ సిఎస్సి కావచ్చు, సిఎస్ఐటి కావచ్చు, ఆర్ ఎల్స్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు అండ్ దట్ టు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ ఈవెన్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు కూడా, ఎంటెక్ చేస్తుంటే ఎవరైనా వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్లో ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టు స్టార్ట్ ద ఇంటర్న్షిప్ అప్లికేషన్ దీన్ని మనం ఎలా అప్లై చేయాలి అంటే మనం ఫస్ట్ ఒక అప్డేటెడ్ సివి మనది మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకు అప్లై బటన్ ఉంది, అప్లై బటన్ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను ఏమేమి డీటెయిల్స్ కావాలని చెప్పి. ఫస్ట్ మన డిస్క్రిప్షన్ నుంచి వెళ్ళిపోదాం. మనకి మెయిన్గా ఏమేమి కావాలంటే మనకు అప్డేటెడ్ సివి, మనం ఒక ప్రొఫెషనల్ సివి ఒకటి రెడీ చేసుకోవాలి. అండ్ మనకున్నటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నిటిని మనం గ్యాదర్ చేసి పెట్టుకోవాలి ఫర్ ప్రజెంట్, అంటే ఇవి మ్యాండేటరీ. ఇంకా యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇవి ఏమేమి ఉంటాయి అంటే లొకేషన్స్ ఎక్కడ, కర్ణాటక అండ్ తెలంగాణ, ఈ రెండు లొకేషన్స్లో మనం గూగుల్ ఆఫీస్లోనే వాళ్ళకి వన్ షార్ట్ లిస్ట్ అయితే ఇస్తారు. ఇంకా మినిమం క్వాలిఫికేషన్ అనేది ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ. మినిమం క్వాలిఫికేషన్ అంటే ఇంతకుముందు చూసినట్లే బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఈవెన్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఫైనల్ ఇయర్ ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఎక్స్పీరియన్స్ అంటే మనకు 1 year 2 year అట్లా కాకుండా మనకు బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అంటే సాఫ్ట్వేర్ ఎట్లా బిల్డ్ చేస్తారు, అంటే ఏమేమి లాంగ్వేజెస్ వాడతారు, సంథింగ్ లైక్ దట్. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్. మనకి ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్ మీద ఏదైనా ఒక గ్రిప్ ఉండాలి. లైక్ ఎయిదర్ సి++, జావా స్క్రిప్ట్, పైథాన్, పిహెచ్పి, వాట్ ఎవర్. వాటిలో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి. ఇది మినిమం క్వాలిఫికేషన్. ఇవి ఉంటే సరిపోతే మనం అప్లై చేయడానికి. ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అంటే ఇవి ఉన్నా ఇంకా బెటర్, అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందని. ఇంకా మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో చూసుకుంటే యూనిక్స్ ఆర్ లైనక్స్ ఎన్విరాన్మెంట్, ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంకా మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద, ఇంకా మెషిన్ లెర్నింగ్ మీద మనకి గ్రిప్ ఉండాలి. అండ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే ఇవన్నీ ఆప్షనల్. వీటి మీద మనకు గ్రిప్ ఉంటే మనకి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది నెట్వర్కింగ్ మీద. ఇవి ఇంకా మెయిన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, ఇవి కూడా మనకి గ్రిప్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది మనకి. ఇంకా మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంకా వర్క్ ఫ్రమ్ ఐ మీన్ ఫుల్ టైంలో వర్క్ చేయడానికి మినిమం 6 months రెడీగా ఉండాలి. అంటే మనం రెడీగా ఉంటే ఫైన్ అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ బెటర్ టు క్విట్. ఇంకా మెయిన్ ఇంగ్లీష్లో మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్. ఇంకా అబౌట్ ద జాబ్ వస్తే ఇది మెయిన్ ఇంటర్న్షిప్ కాబట్టి మనకు అక్కడ వాళ్ళు ఇచ్చే టాస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని ఒకసారి మీరు చదవండి, ఈ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒకసారి మీరు అబౌట్ ద జాబ్ని ఒకసారి చదివి అప్లై చేయండి. ఇంకా అక్కడ వన్స్ షార్ట్ లిస్ట్ అయితే రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి. వీ నీడ్ టు క్రియేట్ అండ్ సపోర్ట్ ప్రొడక్టివ్ ఫర్ ద ఇన్నోవేటివ్ టీమ్, అంటే ఒక టీంలో వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంకా సంథింగ్ రొటీన్ టాస్క్ మనకి ఏముంటాయి, అప్లికేషన్ బిల్డింగ్ సంథింగ్ ఉంటాయి. ఇంక ఇవి యాజ్ యూజువల్ ఇంకా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీద వాటి మీద ఫోకస్ చేస్తారు. దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద జాబ్. ఇంకా ఏమేమి కావాలి అప్లై చేయడానికి, అప్లై చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం, either బెంగళూరు ఆర్ హైదరాబాద్ ఆర్ ఎల్స్ బోత్. మనం రెండిట్లో బెటర్, రెండింటిని సెలెక్ట్ చేసుకుంటే దేంట్లో ఓపెనింగ్ ఉంటే మనకి దాంట్లో వస్తుంది. ఇంకా వర్క్ ఆథరైజేషన్, మనం ఇక్కడ ఇండియాలో వర్క్ చేయడానికి మనకి అంటే ఎలిజిబిలిటీ ఉందా, కరెంట్లీ
రెస్పాన్సిబుల్ అంటే ఇది కూడా ఎస్ క్లిక్ చేయండి. అంటే గూగుల్లో మనకు వర్క్ చేయడానికి యాక్సెస్ ఓకేనా అంటున్నారు. ఇంకా ఇవి బేసిక్ డీటెయిల్స్. లొకేషన్ సంథింగ్. ఇంకా అవి కాకుండా ఇంకా వాలంటరీ సెల్ఫ్, ఇంకా ఇవి నార్మల్ డీటెయిల్స్. మనం మన గురించి కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, వాటిని ఎంటర్ చేసేసేయండి. అండ్ దీనికైనా ముందు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫిల్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ రోల్ ఇన్ఫర్మేషన్కి వచ్చింది. కాదంటే కెరియర్ ప్రొఫైల్లో ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి మనకి. మన బేసిక్ డీటెయిల్స్ లైక్ మనం రెజ్యూమ్ అప్లోడ్ చేయడము, మన బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనము చూసి ఫిల్ చేస్తాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. Yeah, this is about one new opportunity. Don't miss out the opportunity. Apply as soon as possible so that if any scope is there, you will get the response as soon as possible from the Google. All the best. Thank you for watching.